యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2002-3 బ్యాచ్ నా లైఫ్ ఒక మిడిల్ అని చెప్పొచ్చు. అంతకుముందు నేను స్వచ్ఛందంగా ట్యూటోరియల్ నడుపుతూ ఇండివిజువల్ జనగాంలో మ్యాథమెటిక్స్ ఎవరు అంటే ఫస్ట్ లాస్ట్ ఎవరిలో రాధాకృష్ణ మాత్రమే ఉన్నాడు జనగాంలో అన్న పేరు వచ్చింది. దాదాపు ఒక 15,000 మంది స్టూడెంట్స్ ఉంటారు ఇంటర్మీడియట్ మ్యాథ్స్. ఇప్పుడు కూడా జనగాంలో మ్యాథమెటిక్స్ సార్ అని తెలుసు, కానీ నా పేరు కంటే మ్యాథ్స్ సార్ అని ఎక్కువ తెలుసు. దాని తర్వాత కంటిన్యూస్గా అది ప్రైవేట్ సెక్టర్ రావడము, కాలేజీలు పెట్టడము, ఓ డిఎడ్ కాలేజీ రన్ చేయడము, బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేయడం, ఇక్కడ 96 నుంచి ఇక్కడ ఈ ఏకశిల బిఎడ్ కాలేజీలో చేయడం, ప్లస్ ఇక్కడే బిఎడ్, ఇదే కాలేజీలో బిఎడ్, ఇదే కాలేజీలో డిఎడ్, ఇదే కాలేజీలో బిఎడ్, ఇదే కాలేజీలో ఎంఎడ్, ఇదే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. కూడా ఆ అనుభవాలన్నీ చాలా ఫ్రెష్గా మీకు చెప్తా ఉంటే ఓకే మేము కూడా వెనక్కి వెళ్ళిపోయాను. బహుశా అంటే 2002-3 బ్యాచ్ అంటే ఇక్కడ నాది ఫస్ట్ బ్యాచ్, ఏకశిల కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్. బహుశా మధ్యలో వచ్చుంటాను నేను, అంతకుముందు మేడం ఉన్నారు, ఆ తర్వాత నేను మధ్యలో వచ్చుంటాను. దట్ వాజ్ మై ఫస్ట్ బ్యాచ్. అండ్ చాలా కష్టపడ్డాం అప్పట్లో. అంటే అంత కష్టపడ్డాం కాబట్టి ఇప్పటికీ మీకు గుర్తుండా ఉన్నాం. అండ్ చాలా గుడ్ మెమరీస్ ఆర్ దేర్ హియర్ ఇన్ ఏకశిల. నేను కూడా ఏకశిల స్టూడెంట్ని. ఎంఎడ్ మరెడ్ సార్ నేను కలిసి చేశాం, ఇద్దరం క్లాస్మేట్స్ ఇక్కడ ఫస్ట్ బ్యాచ్లో. అండ్ ఇక్కడే పనిచేసాం ఆల్మోస్ట్ ఒక 10 years. 2003 నుంచి 2013 వరకు నేను ఇక్కడే పనిచేశాను. అండ్ మీన్ వైల్ ఐ డిడ్ మై పిహెచ్డి. ఇప్పుడున్నప్పుడే పిహెచ్డి చేశాను RIE భూపాల్లో అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ రమేష్ బాబు. అంటే చాలా మీతో పాటు మేము కూడా గ్రో అవుతూ వచ్చాము ప్రొఫెషనల్గా. అంటే మీకు చెప్పే క్రమంలో మేము కూడా గ్రో అవుతూ వచ్చాము. అండ్ వెరీ నైస్ టు హియర్ యువర్ గుడ్ వర్డ్స్ అబౌట్ అస్. అంటే మీ ద్వారా మంచి మాటలు వినడం చాలా సంతోషంగా అనిపించింది చాలా కాలం తర్వాత. అది ఇంకా మీకు గుర్తున్నందుకు ఓకే. సో ఆ సైకాలజీ చెప్పే క్రమంలో మేము పడిన కష్టం అది మేము అర్థం చేసుకొని మళ్ళీ మీకు చెప్పడానికి ఈ క్రమంలో చాలా చేంజెస్ చూస్తూ ఉన్నాను. అంటే మీరు చెప్తా ఉన్నారు చాలా స్ట్రిక్ట్ సార్. నాకు కూడా గుర్తే, ఎవరు వచ్చినా కానీ 1 minute నేను లోపలికి వచ్చిన తర్వాత క్లాస్లోకి వస్తానంటే బయట నుంచో పెట్టేశారు. ఐ స్టిల్ రిమెంబర్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మార్పు ఒకటే పర్మనెంట్. ఎందుకంటే ఎప్పుడు మారుతూనే ఉంటుంది, ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో దాంతోపాటు మనం కూడా మారాలి. మనం మారట్లా, మనం అక్కడే ఉన్నాం. మా సార్ బయట నుంచో పెట్టాడు, సో నేను కూడా బయట నుంచో పెట్టాలి అంటే కుదరదు ఇప్పుడు. ఓకే, సో మనం మారాలి. మనం మారే క్రమంలో పిల్లవాడిని మనం యాక్సెప్ట్ చేయాలి. వాడు ఎట్లా ఉన్నాడు వాడిని అట్లా యాక్సెప్ట్ చేయాలి. అట్లా యాక్సెప్ట్ చేసిన రోజునే వాడికి ఏదైనా మనం చెప్పగలుగుతాం. And this is what I've been experiencing for the last 10 years in model schools. Accept the child, accept the changes. నేను టీచర్గా ఉన్నప్పుడు నేను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నేను ఏది చెప్పాను, నేను ఏ డెఫినేషన్ అయితే స్కూల్లో చెప్పాను అదే తెలుసు మీకు, అందుకంటే ఇంకెక్కువ తెలియదు. నేను ఇక్కడ ఏ డెఫినేషన్ అయితే చెప్పానో ఆ డెఫినేషన్ మీకు తెలుసు. కానీ ఈ రోజు పిల్లాడికి మనకి ఏం తెలియదో వాడికి అన్నీ తెలుసు. మనకేది తెలియదు వాడికి అన్నీ తెలుసు. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దానికి అనుగుణంగా మనం మలుచుకొని ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మనం ఇంకొక సమాజాన్ని, అంటే మీరు మమ్మల్ని ఎట్లయితే 20 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకున్నారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఒక 20 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకునేలాగా మనం ఉండాలి. ఓకే, సో బీ ఎంపాథటిక్ టు ద చిల్డ్రన్. ఎంపాథటిక్గా ఉండండి. బియాండ్ వాడు లేటుకు వస్తున్నాడంటే, నేను టీచర్గా ఉన్నప్పుడు, ఇక్కడ టీచర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు మీరు చూస్తే అసలు మా సార్నేనా మేము చూసింది అనుకుంటా ఉంటారు. అంటే ఆ స్ట్రిక్ట్నెస్ అక్కడ చూపించలే. మారాలి.
మనతో పాటు మన పిల్లలు మారాలి. చైల్డ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నా కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాడు ఎప్పుడు రైటే, వాడికి వచ్చిన రైటే, రాకపోయినా రైటే. కానీ వాడిని మన రూట్లో మనం ఎట్లా మార్చుకుంటాం అనేది మన ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. సో 90% మంది మీరందరూ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హోప్ దట్ దిస్ జనరేషన్, అంటే మీరు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, అంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్లో ఉన్నారు. మేమున్నప్పుడు మా స్టూడెంట్స్కి ఏం తెలియదు, మేము చెప్పింది వాడికి రైట్, మేము ఏది చెప్తే అది రైట్. కానీ మీ స్టూడెంట్స్ అట్లా కాదు, వాడు చెప్పింది రైట్, వాడు చెప్పింది రైట్ రాంగో తెలుసుకోవడానికి మనకు ఒక రోజు పడుతుంది. ఓకే, సో అటువంటి స్టూడెంట్స్ మనం డీల్ చేస్తా ఉన్నాం. ఈవెన్ దెన్ యువర్ ఇన్ ఛాలెంజింగ్ జాబ్ అండ్ డేస్ ఆర్ చేంజింగ్ అండ్ టీచర్స్ రోల్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్. ఓకే, అండ్ హోప్ దట్ యూ ఓవర్కమ్ దిస్. ఆ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళకుండా పిల్లల్ని అర్థం చేసుకోండి, వాడిని ఎట్లా ఉన్నాడు వాడిని అట్లా యాక్సెప్ట్ చేయండి. వీడికి రాకపోతే వీడికి రాదు, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అక్కడ నుంచి మనం ఏం చేయాలో ఆలోచన చేద్దాం. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మేబీ ఇంకొక 10 సంవత్సరాలు అయితే మేము రిటైర్ అయిపోతూ ఉంటాం, మీరు కూడా దగ్గరికి వస్తూ ఉంటారు. ఓకే, బట్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ దేర్, లెట్ us see that there is a transformation in the society, there is some change in the society, so that we give a better chance to our grandchildren. Okay, all the best for you and thank you for arranging such a nice program. Thank you. ఎప్పుడు సంతోషం అవుతుంది, మంచి పొజిషన్లో ఉన్నారు. అవునా? ఇప్పుడు నాకంటే విజయలత ఎందుకంటానంటే ఆమె మాకు బాస్ అయింది. మా డిపార్ట్మెంట్లో మా కాలేజెస్ అందరికి బాస్. అయినా కానీ గురువుకి ఇచ్చే రెస్పెక్ట్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పటికి అట్లనే ఉంది. అది మనకు అవసరం. అంటే మన బేస్ మర్చిపోకూడదు. మన బేస్ ఎక్కడి నుంచి వచ్చినాం ఏంటిది అనేది మర్చిపోకున్నంత రోజులు మన ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటుంది, మన డెవలప్మెంట్ అనేది ఉంటుంది. చాలా మందిని మనం చూస్తుంటాం, మనల్ని అంతకుముందు మన బేస్ ఏందో మర్చిపోతారు. ఒక పొజిషన్ పోగానే మనతో లేడనుకుంటారు. మీరు కాక వేరే బ్యాచ్లలో సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు, చాలా ఒక ఏమంటారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, నా స్టూడెంట్స్. వాళ్ళు ఇప్పటికీ నాతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళంతా బిజీగా ఉన్నారు. నేను దాపు 27 బ్యాచ్ నేను టీచ్ చేశాను. ఇక్కడ 27 బ్యాచ్లో జనాలు ఎట్లున్నారంటే అకంతా ఎప్పుడు అయిపోవాలి సబ్జెక్టు, ఏది లేదా సర్టిఫికేట్ ఎప్పుడు చేతిలో పడాలని ఉన్నారు. అప్పుడు మనం నేర్చుకుందాం అనుకుంటాం, అట్లనే వచ్చింది. అంటే నాకు ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తే, నేను మా ఊర్లో ఒక ప్రోగ్రామ్కి, మా చుట్టాల ప్రోగ్రామ్ పోయినట్లున్నది నాకు. నిజంగా చెప్తున్నాను నేను. మా చుట్టాలందరూ మా ఆత్మీయులు ఉంటారు కదా, మా అమ్మ కానీ మా వాళ్ళందరూ, మా అమ్మ మా నాన్నమ్మ అందరూ అట్లా కలిసినట్టు అనిపించింది ఈరోజు మీతో. ఎందుకంటే అప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం. ఇంటికాడ కూడా ఎప్పుడైనా అంతే కదా, చిన్నప్పుడు ముచ్చట్లు ఏం చేసినా ఏంటిదని అవన్నీ గుర్తు చేసుకున్నాం. నేను నాకున్న ఇంకొక మంచి గుణం ఏంటంటే పేర్లు బాగా గుర్తుపెట్టుకోవడం. మనకి ఇద్దరు గుర్తుంటారు అన్న స్కూల్లో, ఎవరెవరు వాడు ప్రాబ్లమాటిక్ అని ఉండాలి, గిఫ్టెడ్ స్టూడెంట్ అని ఉండాలి. కాబట్టి మీరు అందరు గిఫ్టెడ్ స్టూడెంట్. దెర్ ఈజ్ నో వన్ కూడా లేదు ప్రాబ్లమాటిక్ స్టూడెంట్స్. చాలా యాక్టివ్ ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమాటిక్ నెంబర్ పెరుగుతుంది. గిఫ్టెడ్ ఒకటో ఇద్దరు ఉంటారు 50 మందిలో. ఉన్న బ్యాచ్ కూడా మాకు 50 స్టూడెంట్సే. ఏ కాలేజ్కైనా సింగిల్ యూనిట్ 50 స్టూడెంట్స్, అంటే ఇంతే స్ట్రెంత్. మేము అలవాటు అయిపోయినాం ఈ స్ట్రెంత్. కాబట్టి మాకు కూడా క్లాస్ నిండుగా అనిపించింది ఉన్నోళ్ళతో. టీచర్ ఆల్వేస్ స్టూడెంట్. మనం ఎప్పుడు అప్డేట్ అయి ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మీడియా ఎఫెక్ట్ తోటి మనకంటే హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎప్పుడు మనం మిస్ మ్యాచ్ కావాలి. దేర్ ఈజ్ నో మిస్ మ్యాచ్ ఇన్ క్లాస్ రూమ్, టీచర్ అండ్ స్టూడెంట్. ఎందుకంటే మనకంటే వానికంటే అప్డేట్ అయి ఉండాలి. మీకు గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు చాలా వరకు బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఉంటారు. మనకి మినిమం ఒక క్లాస్ రూమ్లో ఒక 30 మంది మన క్లాస్ టీచర్ ఉన్నాం అనుకో, ఆ 30 మందికి నోట్బుక్స్ ఏదో ఒకటి చిన్న సాయం చేయాలి. చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్న ఏదైనా మ్యారేజ్లోనో ఇక మీ పిల్లల బర్త్డేలో ఏమైనా ఉంటే వాళ్ళకి చేస్తే మనం ఇచ్చిన సాయం బాగా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఏదైనా డిసిప్లిన్ అనేది మన పేరెంట్స్ని బట్టి కూడా ఉంటుంది. కంపల్సరీ ఇంపాక్ట్ ఉంటుందే ఉండదు, టీచర్ అయినా ఎవరికైనా. బట్ అది ఉండాలి. అది నేను ఎప్పుడూ అదే చెప్తుంటా. అడ్మినిస్ట్రేటర్ కూడా అకాడమిషన్ అయి ఉండాలి, ప్లస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి.